మహిళల పీరియడ్స్ గురించి చాలా దేశాల్లో చాలా ఆచారాలున్నాయి. ఇండియాలో మహిళలకు పీరియడ్స్ వస్తే కిచెన్‌లోకి వెళ్ళకూడదని, ఆహారం వండకూడదని, టెంపుల్స్‌కి రాకూడదని ఆచారాలున్నాయి. అమెరికాలో మహిళలు పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్నానం చేయరు. ఎందుకంటే వారు ప్యాడ్స్ కంటే టెంపూన్స్‌ని ఎక్కువగా వాడతారు. టెంపూన్స్‌ని యూజ్ చేసే సమయంలో స్నానం చేస్తే టెంపూన్స్ ఉబ్బిపోయి పెయిన్‌కి గురవుతారు. అలాగే వారు ఆ సమయంలో క్యాంపింగ్స్‌కి కూడా వెళ్లరు. ఒకవేళ క్యాంపింగ్స్‌కి వెళ్తే అమెరికాలో ఉండే ఎలుగుబంట్లు పీరియడ్స్ యొక్క స్మెల్‌ని చూసి అవి అక్కడికి వచ్చి వాళ్ళని అటాక్ చేస్తాయి కాబట్టి. ఇజ్రాయెల్‌లో ఆడపిల్లలు మొట్టమొదటిసారి మెచ్యూర్ అయిన సమయంలో ఆమె చెంపలు కందిపోయేలాగా స్లాప్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే అలా చేస్తే ఆ ఎరుపుదనం జీవితాంతం చెంపలపై ఉండిపోయి వారు అందంగా కనిపిస్తారని. ఫిలిప్పీన్స్‌లో మహిళలు ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు వారి యొక్క పీరియడ్స్ నుంచి వచ్చిన బ్లడ్‌తో ఆ ఫేస్‌ని వాష్ చేసుకుంటారు. ఇలా చేయడం వలన ఆ మహిళల స్కిన్ అందంగా తయారవుతుందని వారి నమ్మకం. అలాగే ఫ్రాన్స్ దేశంలో మహిళలకి పీరియడ్స్ వస్తే వారు ఆ సమయంలో మయోనైస్‌ని ఎక్కువగా తినరు. ఎందుకంటే ఆ బ్లడ్ గడ్డలు గడ్డలుగా తయారయ్యి వారికి ఇబ్బంది అవుతుందని. అలాగే బ్రెజిల్ దేశంలోని మహిళలు పీరియడ్స్ సమయంలో చెప్పులు ధరించకుండా నడవకూడదట. మలేషియా దేశంలో మహిళలు పీరియడ్స్ టైంలో యూజ్ చేసినటువంటి ప్యాడ్స్‌ని వాష్ చేసి బయట పడేయాలి. అలా చేయకపోతే దెయ్యాలు తిరిగి వారిని అటాక్ చేస్తాయని వారి నమ్మకం.